ఒంగోలుపై ఎన్నికల్లో బాలినేని మెజార్టీ చూసిన కాంగ్రెస్ టీడీపీ నేతలు పునరాలోచనలో పడిపోయారు. ప్రజల నమ్మకం పొందిన బాలినేని 4వ విజయఢంకా మోగించారు. ఈ పరిణామం కాంగ్రెస్ టీడీపీలకు మింగుడు పడ్డం లేదు. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టీడీపీలు పలు ఆరోపణలతో బాలినేనిపై విరుచుకుపడ్డాయి. వాన్పిక్ లో బాలినేనిదే అవినీతి అంటూ కాంగ్రెస్ టీడీపీలు కలిసికట్టుగా ప్రచారం చేశాయి. కానీ ఇవేమీ ఓటర్లు పట్టించుకోలేదు. పైగా అదిరిపోయే మెజార్టీతో బాలినేనిని గెలిపించారు. ఒంగోలు ఓటర్ల తీర్పుతో కాంగ్రెస్ టీడీపీలు ఖంగుతున్నాయి. ఇక కాంగ్రెస్ టీడీపీల్లో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని అంచనాకు వచ్చిన నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కనిగిరికి చెందిన కొంతమంది కీలక టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. చీరాల, అద్దంకి, దర్శి, ఎర్రగొండపాలెం ప్రాంతాల నుంచి కొంతమంది టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒక్క ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వలసలుంటాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.